హాయ్, హలో, వెల్కమ్ టు ఈహెచ్ఎఫ్జి మినిస్ట్రీస్ మీడియా. ఈరోజు మనం లైట్ కీలో ప్యాచింగ్ చేసిన తర్వాత మరి మన లాస్ట్ వీడియోలో మనం ప్యాచింగ్ గురించి మనం తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం ప్యాచింగ్ చేసిన తర్వాత ఏ రీతిగా ఆ లైట్స్కి మనం ప్యాలెట్ మనం క్రియేట్ చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనం 4 లైట్స్ని మనం ప్యాచింగ్ చేసిన తర్వాత మనం ఈ లైట్ యొక్క బీమ్ సోర్స్ ఏ రీతిగా ఉండాలి, బీమ్ డైరెక్షన్ ఏ రీతిగా ఉండాలి అనేది మనం ఇక్కడ ఈ బీమ్ డైరెక్షన్ అని మనం క్లిక్ చేసి మనకి ఏ రీతిగా బీమ్ డైరెక్షన్ ఉండాలి అన్నది మనం సెలెక్ట్ చేసుకుని మనం డన్ కొట్టినట్లయితే మనకి ఈ లైట్స్ అన్నవి ఆ బీమ్ డైరెక్షన్లో మనకి చూపిస్తుంది అన్నమాట. వన్స్ అది చేసిన తర్వాత మనం నెక్స్ట్ క్లిక్ చేస్తే మనకి లైట్స్ ఇక్కడ చూసారు కదా, ఈ రీతిగా మనకి బీమ్ అన్నది మనకి క్రియేట్ అవుతుంది. మనకి ఏమైనా అడ్జస్ట్మెంట్ ఏమైనా చేయాలి అనుకుంటే మనం ఎడిట్లోకి వెళ్తే పైన ఎడిట్ ఆప్షన్ ఉంది కదా, మనం అక్కడ కావాలంటే అక్కడ మనకి పెట్టుకుంటే ఆ రీతిగా మనకి ఇది కనిపిస్తుంది అనమాట. వన్స్ మనం ఇది క్రియేట్ చేసిన తర్వాత మనం దీనికి ఏం చేయాలి అంటే ఇక్కడ ప్యాలెట్స్ అన్నవి మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఈ లైట్స్కి మనం ప్యాలెట్స్ క్రియేట్ చేస్తే ఆ రీతిగానే ఆ లైట్ అన్నది అక్కడ డిస్ప్లే అవుతుంది. మనము ప్యాలెట్స్ మనం క్రియేట్ చేద్దాం. ముందుగా మనం ఏం చేద్దామంటే గ్రూప్స్ క్రియేట్ చేసి ఆ గ్రూప్స్లో మనం దానికి యాడ్ చేసుకుంటూ వెళ్దాం. ముందు ఫోల్డర్స్ క్రియేట్ చేసి ఒక గ్రూప్ క్రియేట్ చేసాం. ఆ గ్రూప్కి మనం నేమ్ పెడదాం, డిమ్మర్ అని చెప్పి. ఈ డిమ్మర్ అనేది క్రియేట్ చేసాం కదా. ఇప్పుడు డిమ్మర్ అంటే ఏంటి అంటే ఒక లైట్ ఎంత ఇంటెన్సిటీతో అది ఆన్ అవ్వాలి, ఇంటెన్సిటీతో అంత బ్రైట్నెస్ ఎట్లా రావాలి అన్నది మనం చెప్పడానికే మనం డిమ్మర్ అన్నది మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు మనం ఈ 4 లైట్స్ని మనం సెలెక్ట్ చేసి మనం డిమ్మర్ 100% మనం ఇచ్చినట్లయితే, అంటే ఫుల్ ఇంటెన్సిటీతో ఇస్తే లైట్స్ అన్నవి దాని యొక్క లైట్కి ఎంత ఇంటెన్సిటీ ఉందో అంత ఇంటెన్సిటీతో అది లైట్స్ అన్నది వెలుగుతుంది అనమాట. దీన్ని మనం ఒక ప్యాలెట్ కింద క్రియేట్ చేద్దాం. ఇది ఈ గ్రూప్లో క్రియేట్ అయిందనమాట. సేమ్ మళ్ళీ మనం ఏం చేద్దామంటే ఇదే ఈ 4 లైట్స్ని మనం మళ్ళీ సెలెక్ట్ చేసి ఇప్పుడు ఒక 50% మనం ఇద్దాం. ఇప్పుడు 50% డిమ్మర్ అనమాట. ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ గ్లో అన్నది తగ్గింది. మళ్ళీ సేమ్ మనం మళ్ళీ సెలెక్ట్ చేసి ఇప్పుడు ఒక 20% మనం ఇద్దాం. మళ్ళా ఈ 4 లైట్స్ని మళ్ళీ సెలెక్ట్ చేసి మనం ఒక 70% ఇద్దాం. మీకు ఎంత కావాలంటే అంత మీరు దీన్ని కూడా ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. 100 తర్వాత 70, మళ్ళీ 50, తర్వాత 20, తర్వాత 10% కూడా మనం క్రియేట్ చేద్దాం. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇదంతా ఒక గ్రూప్ అనమాట. మీరు 100% సెలెక్ట్ చేస్తే ఫుల్ ఇంటెన్సిటీతో వెలుగుతుంది. 70% అయితే ఇంటెన్సిటీ 70%లో ఉంటుంది. ఇది 50% అంటే హాఫ్ ఆఫ్ ది లైటింగ్ అనమాట. తర్వాత 20%, తర్వాత 10%. మొత్తానికి మనం ఏమీ ఉండకూడదు అనుకుంటే మనం బ్లాక్ అనమాట. ఇది విత్ 0 ఇంటెన్సిటీ. ఏమీ లైట్స్ ఎలాగవు ఈ పొజిషన్లో. 0 నుంచి 100 అయితే ఫుల్ ఇంటెన్సిటీ. ఆ రీతిగా మనం ఒక డిమ్మర్ ప్యాచ్ని మనం తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇంకో గ్రూప్ క్రియేట్ చేసి ఇక్కడ రైట్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ గ్రూప్ అన్నది మనం క్రియేట్ చేసుకున్న తర్వాత దీనికి కలర్ అనే గ్రూప్ మనం సెలెక్ట్ చేద్దాం. దీంట్లో మనం ఏం చేయొచ్చు అంటే ఈ లైట్కి ఏ కలర్స్ మనకు రావాలి అన్నది మనం ఈ లైట్లో మనం ఈ లైట్ సెలెక్ట్ చేసి కలర్స్ని మనం యాడ్ చేసుకుని ఈ గ్రూప్లో మనం పెట్టుకుందాం అన్నమాట. మనం ఆల్రెడీ బ్లూ అన్నది ఆల్రెడీ క్రియేట్ చేసాం కాబట్టి మనం ఈ గ్రూప్లో మనం తీసుకొద్దాం. తర్వాత మళ్ళీ సేమ్ ఈ 4 లైట్స్ని మళ్ళీ మనం సెలెక్ట్ చేసి మనం రెడ్ కలర్ని మనం సెలెక్ట్ చేసి దీన్ని సేవ్ చేద్దాం. ఇది బయట సేవ్ అవుతుంది కదా, అందుకే మీరు ఈ కలర్ని ప్రెస్ చేసి మీరు ఏదైనా చేయాల్సి ఉంటుంది. తర్వాత డిఫరెంట్ కలర్
ఇప్పుడు ఆరెంజ్ వచ్చింది. మళ్ళా సేమ్ మీరు ఈ గ్రూప్‌ని సెలెక్ట్ చేసి ఇప్పుడు 60% కాబట్టి ఇప్పుడు చూస్తే మనకి యెల్లో వచ్చింది ఇట్లాగా. తర్వాత మనకి గ్రీన్ రావాలి కాబట్టి 120 డిగ్రీస్ మనం సెలెక్ట్ చేస్తే ఇక్కడ గ్రీన్ అన్నది మనకి వచ్చిందన్నమాట. తర్వాత 180 డిగ్రీస్ క్రేయాన్, 240 డిగ్రీస్‌కి డార్క్ బ్లూ వచ్చింది. పింక్ కలర్ వచ్చింది ఇప్పుడు. ఇది మెజెంటా. ఇట్లా మనకి పేల్ కలర్స్ కూడా రావాలి అంటే ఇట్లా పేల్ కలర్స్ కూడా, అంటే చాలా లైట్ కలర్స్ అనమాట. ఇది లైట్ బ్లూ, లైట్ గ్రీన్, గ్రీన్లో ఇది లైట్ అనమాట. అట్లా మీకు ఎన్ని కలర్స్ కాంబినేషన్ కావాలి అంటే దీన్ని సెలెక్ట్ చేసి ఈ కలర్ వీల్లో మీరు ఎన్ని కావాలంటే అన్ని మనం చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనకి వైట్ కావాలి కాబట్టి ఇప్పుడు సెలెక్ట్ చేసి సేవ్ చేస్తే ఇప్పుడు వైట్ అనేది వస్తుంది. ఇట్లాగా కలర్ ప్యాలెట్ అన్నది మనం తయారు చేసాం. తయారు చేసిన తర్వాత మనం ఇంకా ఏం చేయొచ్చు అంటే మనం మళ్ళీ ఇంకో గ్రూప్ తీసుకుని మనం స్ట్రోబ్స్ క్రియేట్ చేద్దాం. స్ట్రోబ్ అంటే ఆన్ అండ్ ఆఫ్, అది ఎంత ఇంటెన్సిటీతో ఎంత ఫాస్ట్గా ఆన్ అండ్ ఆఫ్ అవ్వాలి అన్నదే మనం స్ట్రోబ్ ఎఫెక్ట్ అన్నది మనం యూజ్ చేస్తాం. మనం ఇప్పుడు దాన్ని ఎట్లా క్రియేట్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఎప్పుడైతే ఈ 4 లైట్స్ని మనం సెలెక్ట్ చేసామో డిమ్మర్ ఆన్ చేసి ఇక్కడ స్ట్రోబ్ ఎఫెక్ట్ మనం ఇచ్చినట్లయితే ఇప్పుడు మీరు చూసారు కదా ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉంది. ఇది నార్మల్ అన్నమాట. దాన్ని మీరు ప్రెస్ చేస్తే 100% డిమ్మర్తో ఫుల్ ఇది దీని యొక్క నార్మల్ ఇంటెన్సిటీతో ఇది స్ట్రోబ్ అన్నది పనిచేస్తుంది. ఇప్పుడు మనకి హై ఇంటెన్సిటీతో రావాలి. మళ్ళీ మీరు సెలెక్ట్ చేసిన తర్వాత సేమ్ మళ్ళీ 4 లైట్స్ని మళ్ళీ మీరు సెలెక్ట్ చేసి డిమ్మర్ అన్నది మీరు ఇచ్చిన తర్వాత దీన్ని పెంచుకుంటూ వెళ్తే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా దీని యొక్క స్పీడ్ అన్నది పెరుగుతూ ఉంటుంది. చూడొచ్చు. నేను 6 హర్ట్జ్ పెట్టాను. దానికి మీరు సమ్ నేమ్ ఏదో మీరు నేను దీనికి స్లో స్ట్రోబ్ అని పెడతాను. దీనికి దీన్ని వెరీ స్లో అని పెడతా. ఇట్లా నేమ్స్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. మీరు నేమ్ ఇట్లానే ఇవ్వాలి అని ఏం లేదు. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటుంది, మీకు ఆపరేట్ చేయడానికి ఏది ఈజీగా ఉంటుందో అది మీరు నేమ్స్ అన్నది మీరు అట్లాగా మీరు పెట్టుకోవచ్చు. నేమింగ్ కన్వెన్షన్స్కి ఏమి ప్రాబ్లం. నాకు అండర్స్టాండింగ్ అవ్వడానికి కోసమని వెరీ స్లో స్ట్రోబ్ అని పెట్టాను. లేదంటే మీడియం స్ట్రోబ్ అని కూడా మీరు పెట్టుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ 4 లైట్స్ని మళ్ళీ సెలెక్ట్ చేసి ఫుల్ డిమ్మర్ ఇచ్చి మీరు ఫుల్ ఇంటెన్సిటీ కావాలి అనుకుంటే మీరు ఇచ్చుకోవచ్చు. నేను ఒక 15 హర్ట్జ్ ఇచ్చి నేను ఇక్కడ దీనికి ఫాస్ట్ స్ట్రోబ్ అని ఇస్తున్నాను. ఈ రీతిగా మనం ఒక ప్యాలెట్ అన్నది మనం క్రియేట్ చేసామన్నమాట. వన్స్ మనం ప్యాలెట్ అన్నది మనం క్రియేట్ చేసిన తర్వాత అప్పుడు మనం డిజైనింగ్ మనకి ఎట్లా లైట్స్ అన్నవి ఆపరేట్ కావాలి అన్నది మనం తర్వాత ప్రోగ్రాంలో అంటే తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం. I hope you like it, you enjoy it. Thanks for watching. Bye bye now.